హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ స్టార్ రామ్స్. ఈ రోజు మనమైతే సత్యసాయి ప్రశాంతి రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయంకి ఎలా వెళ్ళాలి, ఎంత చార్జ్ చేశారు, టైమింగ్స్, ఫుడ్, ఇంకా చూడవలసిన ప్రదేశాలు మొత్తం ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది శ్రీ సత్యసాయి రైల్వే స్టేషన్. బాబా గారు డెవలప్ చేయించారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే షేర్ ఆటోలు ఉంటాయి. పర్ పర్సన్ కి 30 రూపీస్. మా 4 మెంబర్స్ కి కలిపి 120 చార్జ్ చేశారు. మీరు ఒకవేళ బస్ కి వెళ్ళాలనుకుంటే పర్ పర్సన్ కి 25 రూపీస్. ఈ రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ టెంపుల్ ప్రశాంతి నిలయంకి అయితే 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. రీసెంట్ గానే బాబా 100th బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. రోడ్ మొత్తం బాబా పోస్టర్స్ తో నిండిపోయి ఉంటుంది. ముందు పుట్టపర్తిని గొల్లపల్లి గ్రామంగా పిలిచేవారంట. రోడ్డు మొత్తం చాలా ప్లెజెంట్ గా క్లీన్ గా ఉంది. ఎక్కడ చూసినా బాబా పోస్టర్స్. మీరు వ్యూ ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు రాగానే స్టార్టింగ్ లోనే మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. ఇదే హాస్పిటల్. ఇక్కడ వచ్చేసి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. ఎలాంటి ఫీజెస్ అనేది చార్జ్ చేయరు. ఈ హాస్పిటల్ చూడడానికి ప్యాలెస్ లాగా కనిపిస్తుంది. హాస్పిటల్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ అనేది వస్తుంది. ఇదే ఆ ఎయిర్పోర్ట్. బాబా గారు దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలనుకున్నారంట. మీరు చూస్తున్నట్లయితే ఈ ప్లేస్ లోనే ఫ్లైట్స్ అన్ని ల్యాండింగ్ అవుతాయి. రీసెంట్ గానే బాబా 100th బర్త్డే కి సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రైమ్ మినిస్టర్ మోదీ, ఇంకా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వచ్చారు. ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. హీరోయిన్ ఐశ్వర్య రాయ్ గారు, ఇంకా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు కూడా వచ్చారు. యాక్చువల్ గా మేము బాబా 100th బర్త్డే కి వెళ్ళాలనుకున్నాం. కానీ చాలా క్రౌడ్ ఎక్కువ ఉండడం వలన అందరినీ దర్శనానికి పంపించడం పాసిబుల్ కాదు. కాబట్టి ఇంకా చాలా మందిని బయట నుంచే పంపించేశారంట. అందుకని మేము ఇంకా వెళ్ళలేదు. బాబా గారు ఉన్నప్పుడు ఈ పుట్టపర్తిని చాలా బాగా డెవలప్ చేయించారు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే మ్యూజిక్ కాలేజ్ వస్తుంది. ఈ మ్యూజిక్ కాలేజ్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అంట. ఇదే మ్యూజిక్ కాలేజ్. ఎంత బాగుందో కదా అసలు చూడడానికి. మ్యూజిక్ కాలేజ్ పక్కనే సీనియర్ బాయ్స్ హాస్టల్ ఉంటుంది. ఇదే హాస్టల్. హాస్టల్ ఆపోజిట్ లోని ఇంటర్నేషనల్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం ఉంటుంది. ఇదే ఆ స్టేడియం. ఇండోర్ స్టేడియం పక్కనే మనకు వచ్చేసి స్పేస్ థియేటర్ ఉంటుంది. ఇదే ఆ స్పేస్ థియేటర్. జెంట్స్ కి లేడీస్ కి సపరేట్ గా ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి 10:30 వరకు. లాస్ట్ షో వచ్చేసి 10:30 నుంచి 11:30 వరకు. ఇక్కడ సాయి గీత ఏనుగు సమాధి ఉంటుంది. బాబాకి ఇష్టమైన ఏనుగు. స్పేస్ థియేటర్ కి మీరు వెళ్ళాలనుకుంటే ఫ్రీగా వెళ్ళి చూడవచ్చు. ఎలాంటి ఎంట్రీ ఫీజు అనేది ఉండదు. ఇది వచ్చేసి శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్. ఇక్కడ స్టూడెంట్స్ చాలా డిసిప్లిన్ గా ఉంటారు. స్కూల్ పక్కనే మనకి చైతన్య జ్యోతి మ్యూజియం వస్తుంది. ఇదే ఆ మ్యూజియం. టైమింగ్స్ ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు చూడొచ్చు. ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. ఇక్కడ ఏదైనా కూడా ఫ్రీగా చూడొచ్చు వెళ్ళి. ఇదే అండి ప్రశాంతి నిలయం ఎంట్రన్స్. మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు పోగానే స్టార్టింగ్ లోని బస్ స్టాండ్ వస్తుంది. ఇదే అండి ఆ బస్ స్టాండ్. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇదే అండి ప్రశాంతి నిలయము. ఇదంతా ప్రశాంతి నిలయం అవుట్ సైడ్ వ్యూ అండి. ఇదే అండి గణేష్ గేట్. ప్రశాంతి నిలయం అవుట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు, ఫ్లవర్స్ అమ్ముతారండి. ఇక్కడ మేమైతే పువ్వులు ఇంకా కొబ్బరికాయ అయితే కొనుక్కున్నాము. గణేష్ గేట్ టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఓపెన్ లోనే ఉంటుంది. కుల్వంత్ హాల్ దర్శనము ఇంకా భజనాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్ని టైమింగ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనము లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. మెయిన్ దర్శనం వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు ఉంటుంది. గణేష్ గేట్ దగ్గర ఫారెన్ అమ్మాయి ఉంది. తను ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కుందాం రండి. Where are you from? Russia. Russia. Oh, Baba like Russian people. You know this? తను వచ్చేసి రష్యా అంట. తను వచ్చేసి 3 years నుంచి ఇక్కడికైతే వస్తుందంట. స్టార్టింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ గా లగేజ్ చెకింగ్ ఉంటుందండి. మనం లోపలికి రాగానే స్టార్టింగ్ లోనే గణేష్ టెంపుల్ ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇది వచ్చి ఎగ్జిట్ గేట్ అండి. చూడొచ్చు మీరు లోపలంతా వ్యూ ఇట్లా ఉంటుంది. ఇక్కడ కార్నర్ లో వచ్చేసి బాబా 100th బర్త్డే కి స్టాచ్యూ అనేది అరేంజ్ చేశారు. లోపల దర్శనానికి లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ గా పంపిస్తారు. ఇక్కడ దర్శనం లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ గా అలో చేస్తారు. ఇది వచ్చి జెంట్స్ లాకర్ రూమ్స్ అన్నమాట. మన ఫోన్స్, మన వాచెస్ అన్ని ఇక్కడ డిపాజిట్ చేస్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆఫ్టర్ దర్శనం మనం ఆ టోకెన్ ఇస్తే మన ఫోన్స్, వాచెస్ అన్ని రిటర్న్ ఇచ్చేస్తారు.
అది మెన్స్ కి మాత్రమే. జెంట్స్ కి లేడీస్ కి సెపరేట్ గా లాకర్ రూమ్స్ ఉన్నాయి. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచే దర్శనానికి లేడీస్ ని అలో చేస్తారు లోపలికి. లేడీస్ కి లాకర్ రూమ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7:15 నుంచి 10:30 వరకు, ఈవినింగ్ 3:45 నుంచి నైట్ 7 o'clock వరకు. మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు డిపాజిట్ టైమింగ్స్, ఇంకా ఏ థింగ్స్ లోపల పెట్టాలో అనేది ఈ బోర్డ్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి లోపలికి దర్శనానికి లేడీస్ ని అలో చేసేది, ఇక్కడ వచ్చేసి మెన్స్ ని అలో చేస్తారు. ఇదే అండి బాబా కుల్వంత్ హాలు. ఇక్కడ లోపల వైట్ కలర్ లో డోర్ కర్టన్ లాగా కనిపిస్తుంది చూడండి, దాని లోపలే బాబా సమాధి ఉంది. 10:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారని మేము ఫస్ట్ బాబాని దర్శనం చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి గణేష్ టెంపుల్ దగ్గర వెళ్ళి టెంకాయ కొట్టి దర్శనం చేసేసుకున్నాం. ఇక్కడ బాబా స్టాచ్యూ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇప్పుడు మేమైతే లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. గణేష్ టెంపుల్ వెనకాల ఒక రూట్ వస్తుంది, అలా వెళ్తే మనము కుల్వంత్ హాల్ బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూడవచ్చు. ఇక్కడే బాబా వారు విశ్రాంతి తీసుకునేవారంట. మా డాడీ అయితే చెప్పారు. ఎంత బాగున్నాయి కదా గోపురాలు అయితే, అసలు వ్యూ అయితే చాలా బాగుంది వెనకాల సైడ్ నుంచి చూస్తుంటే. స్టార్టింగ్ గణేష్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక రూట్ ఉంది అన్న కదా, అక్కడి నుంచి స్ట్రైట్ గా వచ్చి ఇక్కడ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి సౌత్ ఇండియన్ క్యాంటీన్ కూపన్ కౌంటర్ అనేది వస్తుంది. లేడీస్ కి జెంట్స్ కి కూపన్ కౌంటర్స్ సెపరేట్ గా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైమింగ్స్ ఇంకా ప్రైజెస్ అన్ని ఇక్కడ బోర్డు లో మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. భోజనం వచ్చేసి 15 రూపీస్ అండి. మీకు భోజనం వద్దు చపాతీ విత్ కర్రీ అనుకుంటే 8 రూపీస్ పడుతుంది. భోజనానికి లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ గా అలో చేస్తారు. కూపన్ కౌంటర్ నుంచి చూస్తే మనకి జెంట్స్ క్యాంటీన్ కనిపిస్తుంది, అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే లేడీస్ క్యాంటీన్ కనిపిస్తుంది. ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళు కూడా లేడీస్ కి లేడీస్ సర్వ్ చేస్తారు, మెన్స్ కి మెన్సే సర్వ్ చేస్తారు. ఇక్కడైతే మనకైతే వైట్ రైస్, సాంబారు, రసము, వెజిటేబుల్ కర్రీ, లెమన్ పికిల్ ఇంకా 1 కప్ బటర్ మిల్క్ అయితే ఇచ్చారు. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది, మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. రీజనబుల్ ప్రైజెస్ లో చాలా ఐటమ్స్ అయితే ఇచ్చారు. సౌత్ ఇండియన్ కూపన్ కౌంటర్ పక్కన బుక్ స్టోర్ అయితే ఉంటుంది. కొన్ని బుక్స్ అయితే నేను పర్చేస్ చేశాను, మీకు లాస్ట్ లో చూపిస్తాను ఏవే బుక్స్ కొన్నాను. స్టార్టింగ్ మనం ఎలా అయితే ఇక్కడికి వచ్చామో సేమ్ అలానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మనకు వచ్చేసి డైరెక్ట్ గా గణేష్ టెంపుల్ దగ్గర ఎగ్జిస్ట్ గేట్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చేస్తాం మనము. మా లంచ్ కంప్లీట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కల్పవృక్షం చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎగ్జిస్ట్ గేట్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ బస్ స్టాండ్ పక్క సందులో నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకి కల్పవృక్షం అనేది వస్తుంది. కల్పవృక్షం వెళ్లే రూట్ లో అయితే మనకి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే కనిపిస్తాయి. స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటుంది, మీరు ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ కొంచెం కాస్ట్ అనేది చాలా ఎక్కువగా చెప్తున్నారు. కల్పవృక్షం వెళ్లే దారిలో మాకు ఒక షాప్ అయితే కనిపించింది, ఇదే ఆ షాప్. మాకు ఇక్కడ బాబాది చిన్న విగ్రహం నచ్చి వెళ్ళి అడిగాము, వాళ్ళు వచ్చేసి అరౌండ్ 4000 అలా చెప్పారు. కాస్ట్ చాలా ఎక్కువ ఉందని మేమైతే కొనలేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ లో కల్పవృక్షం అనే బోర్డు అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీకు టైం లేదంటే మీరు ఆటోకి వస్తే అరౌండ్ వాళ్ళు 10 రూపీస్ ఏమో చార్జ్ చేస్తారు కల్పవృక్షం దగ్గరికి. ఇక్కడ కింద కొన్ని షాప్స్ ఉంటాయి, ఇక్కడ పేపర్, పెన్ను అమ్ముతారు. 2 పేపర్స్ 10 రూపీస్ అంట. ఇక్కడ నుంచి మనము 180 నుంచి 200 స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకి కల్పవృక్షం వస్తుంది. కల్పవృక్షం పైన ఉంటుంది. ఈ కల్పవృక్షంకి చిన్న స్టోరీ ఉందండి. అదేమిటంటే బాబా చిన్నప్పుడు చింత చెట్టు ఆకుల్ని తీసుకొని ఆ ఆకుల్ని ఫ్రూట్స్ గా లేదంటే స్వీట్స్ గా మార్చి తన ఫ్రెండ్స్ కి ఇచ్చేవారంట. అందుకని అది కోరికలు తీర్చే చెట్టుగా కల్పవృక్షం అని పేరు పెట్టారు. ఇక్కడ నమ్మకం ఏమిటంటే బాబా డివోటీస్ ఇక్కడికి వచ్చినప్పుడు తమ కోరికల్ని పేపర్ లో రాసి ఇక్కడ కల్పవృక్షానికి అయితే కడతారు. ఇది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీగా భావిస్తారు అందరూ. కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాక మనకి చిన్న చిన్న షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి, మీరు ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. మీరు ఎప్పుడన్నా ప్రశాంతి నిలయంకి వచ్చినప్పుడు ఒకసారన్నా కల్పవృక్షం దగ్గరికి విజిట్ అవ్వండి, ఎందుకంటే ఇది ఒక చూడవలసిన ప్లేస్, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదే అండి ఆ కల్పవృక్షము. ఇక్కడ వచ్చేసి గ్రిల్ వేసేసారు. బాబా భక్తులు దర్శనం చేసుకోవడానికి వచ్చి కల్పవృక్షం యొక్క ఆకులు అనేది తీసుకొని వెళ్ళేవారు, దాంతో చెట్టు అనేది చిన్నగా అయిపోయింది. ఇక్కడ నుంచి చూస్తే మనకి చిత్రావతి నది అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని రాసుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది, మీరు హ్యాపీగా ఇక్కడ కూర్చొని రాసేసి బాబా ఫోటో దగ్గర గ్రిల్ ఉంది కదా అక్కడ కట్టేయచ్చు, లేదంటే కొంచెం స్టెప్స్ ఎక్కి పైకి వస్తే ఇక్కడ కూడా ఒక గ్రిల్ ఉంది, ఇక్కడ కూడా కట్టచ్చు, మీరు ఎక్కడైనా కట్టచ్చు, అది మీ ఇష్టము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదే అండి కల్పవృక్షము.
చూడొచ్చు మీరు. ఈ కల్పవృక్షం తీయడానికి చాలా కష్టపడ్డాము మేమైతే. ఇక్కడ చుట్టూ అయితే గ్రిల్ వేసేసారు ఎవరు ఎక్కకుండా. కల్పవృక్షం వీడియో తీసేటప్పుడు మాకు చిన్న ఎలుకైతే కనిపించింది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. చిత్రావతి నది నాది రాయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కల్పవృక్షం దర్శించుకొని ఇంకా ఈ లెటర్ అయితే కట్టేయడమే. మనం స్టెప్స్ దగ్గర వచ్చేటప్పుడు పువ్వులు ఇంకా కొబ్బరికాయ అయితే అమ్ముతారు. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నేనైతే కొన్ని పువ్వులు అయితే 20 రూపీస్ అలా ఇచ్చారు. నేను తీసుకున్నాను. ఇప్పుడైతే బాబాకి పువ్వులన్నీ పెట్టేశాను. పువ్వులు పెట్టడం కంప్లీట్ అయ్యాక నేనైతే దర్శనం అయితే చేసేసుకున్నాను. దర్శనం అయ్యాక నేను లెటర్ అయితే గ్రిల్ కి అయితే కట్టేశాను. మేము ప్రశాంతి నిలయంకి చాలా సార్లు వచ్చాము. కానీ మేము కల్పవృక్షం దగ్గరికి ఇదే ఫస్ట్ టైం రావడం. సౌత్ ఇండియన్ క్యాంటీన్ కూపన్ కౌంటర్ పక్కన బుక్ స్టోర్ ఉంది. అక్కడ కొన్ని నేను బుక్స్ పర్చేస్ చేశానని చెప్పాను కదా. ఏ బుక్స్ కొన్నాను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మానవ జీవిత లక్ష్యం బుక్ వచ్చి 10 రూపీస్. నిత్య ప్రార్థన కూడా 10 రూపీసే అండి. శ్రీ సత్యసాయి బాబా సూక్తుల బుక్ వచ్చి 20 రూపీస్ అండి. ప్రేమ వాహిని బుక్ 45 రూపీస్ అండి. ప్రశాంతి వాహిని బుక్ 35 రూపీస్ అండి. టోటల్ 15 వాహిని బుక్స్ అయితే ఉన్నాయి. తపోవనం బుక్ 78 రూపీస్ అండి. ఈ బుక్ లో బాబా లైఫ్ స్టోరీ గురించి మొత్తం ఉంటుంది. నెక్స్ట్ అయితే సాయి లిఖితం బుక్స్ అయితే కొన్నానండి. 2 బుక్స్ కొన్నాను సాయి నామం రాయడానికి. పర్ బుక్ వచ్చేసి 13 రూపీస్ పడింది. బుక్స్ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయండి. మొత్తం నేను 8 బుక్స్ కలిపి మొత్తం 270 అలా అయ్యింది. కల్పవృక్షం దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనము స్టెప్స్ దిగే దగ్గర కొన్ని షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి కదండి. అక్కడ కొంచెం షాపింగ్ చేసేసుకుని మనం నెక్స్ట్ ప్లేస్ కి అయితే విజిట్ అవుదాం. ఫారినర్స్ చాలా మంది ఎక్కువగా వస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు నేను కిందికి వెళ్ళి ఏమేమి కొన్నాను ఏమేమి ఉన్నాయో ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు చాలా క్యూట్ గా ఉన్నాయండి. బాబా లోగోస్ తో పెన్స్ కానీ చిన్న చిన్న విగ్రహాలు కానీ ఇట్లా కొన్ని రింగ్స్ కూడా అన్ని బాగున్నాయి. ఇప్పుడు నేను చూపించేదైతే చాలా యూనిక్ గా ఉందండి. ఇక్కడైతే బాబా ఫోటో ఇచ్చి కింద పాదాలాగైతే ఇచ్చారండి. దేవుడి గదిలో పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇంకా బుక్ ర్యాపర్స్ మీద లేబుల్స్ కానీ ఇట్లా ఉన్నాయండి బాబా ఫొటోస్ తో. ఇంకా పాలరాతి విగ్రహాలు కావచ్చు, శివుడి విగ్రహాలు కావచ్చు, బుద్ధ విగ్రహాలు కావచ్చు, అన్ని దేవుడి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవైతే. ఆల్రెడీ మా ఇంట్లో పాలరాతి విగ్రహాలు ఉన్నాయని మేమైతే కొనలేదు. ఇక్కడ మెటల్ ది బాబాది విగ్రహం ఉంది కదండి అదైతే కొన్నాము. అరౌండ్ 300 ఏమో పడింది. చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయండి ఇక్కడ కింద షాప్స్ తో పోల్చితే. కల్పవృక్షం రూట్ నుంచి స్ట్రైట్ గా వస్తే మనకి చిత్రావతి నది కనిపిస్తుంది. ఇట్లా లెఫ్ట్ తిరిగితే మనకి లెఫ్ట్ సైడ్ లో గంగమ్మ గుడి అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ప్రశాంతి నిలయం నుంచి చిత్రావతి నది దగ్గరికి అయితే పర్ పర్సన్ కి 10 రూపీస్ చార్జ్ చేస్తారండి. మీరు చిత్రావతి నది దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ గంగమ్మ టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఒక్కసారన్నా చూడండి వెళ్ళి. ఇక్కడ గంగమ్మ స్వయంభుగా వెలిచిందంట. ఈ టెంపుల్ దగ్గర నుంచి చూస్తే మనకి ఫ్రంట్ లో చిత్రావతి నది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు టెంపుల్ వ్యూ అయితే చూపిస్తానండి. ఇదే అండి టెంపుల్. చాలా బాగుంది అసలు. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ మొత్తం రాతితో కట్టించారండి. ఈ టెంపుల్ ని చూస్తున్నట్లయితే మీరు శ్రీకృష్ణ దేవరాయ నాటి కాలంలో ఎలాగైతే రాతితో నిర్మించారో టెంపుల్స్ ని ఇక్కడ కూడా సేమ్ రాతితోనే నిర్మించారండి ఈ టెంపుల్ మొత్తం. ఈ టెంపుల్ 6 జనరేషన్స్ నుంచి ఉందంట. ఇప్పుడు పూజ చేసే వాళ్ళు వచ్చేసి 6th జనరేషన్ వాళ్ళంట. స్వామి డివోటీ రష్యన్ ఉమెన్ అయితే ఈ టెంపుల్ కి ఫండ్స్ అందించి టెంపుల్ అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించింది. స్టార్టింగ్ ఇక్కడైతే గంగమ్మ తల్లి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. కొంచెం కిందికి చూస్తే మనకి స్వయంభుగా వెలిచిన గంగమ్మ తల్లి విగ్రహం అయితే ఇదే అండి. ఎంత బాగుందో కదా చూడ్డానికి. మేమైతే ప్రదక్షిణాలు చేసేసి దర్శనం అయితే చేసేసుకున్నామండి. ఇక్కడైతే అమ్మవారికి మంగళవారం, శుక్రవారం ఇంకా ఆదివారం అయితే ప్రత్యేక పూజలు అయితే చేస్తారు. ఆ టైంలోనే భక్తులు ఎక్కువగా వస్తారు. గంగమ్మ తల్లి టెంపుల్ బయట నుంచి చూస్తే మనకి హారతి ఘాట్ అనేది కనిపిస్తుంది. ఈ హారతి ఘాట్ అనేది చిత్రావతి నది ఒడ్డునైతే ఉంటుంది. ఈ హారతి ఘాట్ దగ్గర బాబా ఫొటోస్ ఇంకా శివలింగం అన్ని ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ పూజలు అయితే నిర్వహిస్తారు. ఎవ్రీ థర్స్డే అయితే ఇక్కడ చిత్రావతి నదికి అయితే పూజ అయితే చేస్తారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. రీసెంట్ గా బాబా 100th బర్త్డే కి అయితే చిత్రావతి నదిలో ఈవినింగ్ టైమ్స్ లేజర్ షో అనేది అరేంజ్ చేశారండి. ఫోటో షూట్ కి ఇక్కడ వీళ్ళు ఐ లవ్ యూ స్వామి అనే థీమ్ తో అయితే సెటప్ చేశారండి. చిత్రావతి నదిలో మనకైతే బోటింగ్ అనేది అయితే పెట్టారండి. 4 మెంబర్స్ కి కలిపి 250 అలా చార్జ్ చేస్తారు.
మీరు వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళండి. కల్పవృక్షము, హారతి ఘాటు, చిత్రావతి నది, గంగమ్మ టెంపుల్ అయితే మేము కవర్ చేసేసామండి. నెక్స్ట్ అయితే మనము షాపింగ్ కాంప్లెక్స్ కి అయితే వెళ్దాం. లోపల ప్రశాంతి నిలయంలో ఉంటుంది. గణేష్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక రూట్ ఉంది కదా, అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలి. ఎలాంటి టర్నింగ్స్ అనేది తీసుకోకోకుండా స్ట్రైట్ గా వస్తే మనకి ఇట్లా గణేష్ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. గణేష్ స్టాచ్యూ దగ్గర మనకి సాయి భక్త నివాస్ అనే బోర్డు అనేది కనిపిస్తుంది. ఇక్కడ టర్నింగ్ ఉంది కదా, ఇక్కడ టర్నింగ్ తీసుకొని స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బుద్ధ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే కంచి వేసేసారు. అవతల సైడ్ అయితే డోర్ ఉంది, మనం లోపలికి వెళ్ళేకైతే ఉంది. బుద్ధ విగ్రహం నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి నా వెనకాల ఒక టర్నింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ టర్నింగ్ తీసుకోవాలి. అక్కడ నుంచి టర్నింగ్ తీసుకొని వచ్చాక మరి ఇక్కడ ఒక టర్నింగ్ ఉంది కదా, ఇక్కడ టర్నింగ్ తీసుకుంటే మనకి వెస్ట్ 7 అనేది కనిపిస్తుంది. వెస్ట్ 7 దగ్గర మనకి టర్నింగ్ పాయింట్ దగ్గర రైట్ లెఫ్ట్ ఉంటుంది కదా, ఇట్లా రైట్ తిరిగి స్ట్రైట్ గా వెళ్ళాలి. స్ట్రైట్ గా వెళ్ళి మనము టర్న్ తీసుకుంటే మనకి నార్త్ ఇండియన్ క్యాంటీన్ అయితే కనిపిస్తుంది. నార్త్ ఇండియన్ క్యాంటీన్ దగ్గర అయితే మనకి బుక్ స్టోర్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి బుక్స్, డైరీస్, ఆడియో విజువల్స్ ఉంటాయి. ఈ షాప్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. ఈవినింగ్ 3:30 నుంచి ఉంటుంది. మరి నార్త్ ఇండియన్ క్యాంటీన్ లంచ్ అండ్ డిన్నర్ టైమింగ్స్ మార్నింగ్ 11 టు ఆఫ్టర్నూన్ 1:30 వరకు లంచ్. డిన్నర్ టైమింగ్స్ ఈవినింగ్ 6:30 టు నైట్ 8:30 వరకు ఉంటుంది. ఇది అండి నార్త్ ఇండియన్ క్యాంటీన్. నార్త్ ఇండియన్ క్యాంటీన్ ముందరైతే మనకి పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్క్ ఆపోజిట్ లో మనకి కాఫీ పాయింట్ అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ కోకోనట్ కూడా అమ్ముతారు పక్కనే, కాఫీ పాయింట్ పక్కనే. ఇప్పుడు మీకు పార్క్ వ్యూ అయితే చూపిస్తాను. షాపింగ్ కాంప్లెక్స్ 3 o'clock ఓపెన్ చేస్తారని మేమైతే కొంతసేపు పార్క్ లో అయితే కూర్చున్నాము. నార్త్ ఇండియన్ క్యాంటీన్ నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్తే మనకి ఇక్కడ అకామిడేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీరు నియర్ ప్రశాంతి నిలయంలోనే స్టే చేయాలనుకుంటే ఇక్కడైతే అకామిడేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మనం స్ట్రైట్ గా వెళ్ళి ఇక్కడ రైట్ తీసుకుంటే మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి బేకరీ అనేది ఉంటుంది. ఈ బేకరీ దగ్గర అయితే చాలా మంది రష్ అయితే ఉన్నారండి. ఇక్కడ బ్రెడ్ అయితే 8 రూపీస్ అండి. అలాగే కేక్స్ అయితే 12 రూపీస్ పడతాయి. బేకరీ టైమింగ్స్ మార్నింగ్ 9:30 టు 11:30, ఆఫ్టర్నూన్ 3 టు ఈవినింగ్ 5:30 వరకు ఉంటుందండి. బేకరీ పక్కన అయితే మనకి చిన్న కాఫీ పాయింట్ లాగా అయితే ఉంటుందండి. ఇక్కడ మెనూ అయితే ఉంది, మీరు చూడండి. మేమైతే 4 మసాలా టీ అయితే ఆర్డర్ ఇచ్చాము. బేకరీ దగ్గర రష్ ఎక్కువగా ఉండడంతో మేమైతే ఏమి కొనలేదండి. ఇంకా ఇక్కడ పిజ్జాస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. బేకరీలో ప్రైజెస్ అన్ని చాలా తక్కువగా ఉంటాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు టీ ప్రిపరేషన్ అయితే ఎలా చేస్తున్నారో. ఇక్కడ మిల్క్ అయితే మిషన్ లో నుంచి వస్తున్నాయి. 4 కప్ టీకి వచ్చేసి 48 రూపీస్ చార్జ్ చేశారు. 1 కప్ టీ వచ్చేసి 12 రూపీస్ పడుతుంది. నార్మల్ టీ అయినా అంతే, మసాలా టీ అయినా అంతే అండి, 12 రూపీస్ పడుతుంది. బేకరీ ముందరైతే మనకి షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ టైమింగ్స్ ఉంటాయి షాపింగ్ చేయడానికి. లేడీస్ కి మార్నింగ్ 9:30 టు ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఉంటుందండి. జెంట్స్ కి అయితే ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుందండి. షాపింగ్ కాంప్లెక్స్ పక్కనైతే మనకి ఇట్లా పార్క్ లాగైతే ఉంటుందండి విశ్రాంతి తీసుకోవడానికి. పార్క్ ఆపోజిట్ లో అయితే మనకి బుక్ స్టోర్ అయితే ఉంటుందండి. ఇక్కడ డిజిటల్ ఫొటోస్, బుక్స్ అనేది అయితే సేల్ చేస్తారు. షాపింగ్ కాంప్లెక్స్ లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే హౌస్ గ్రాసరీస్ అయితే ఉంటాయి. ఇంకా విభూది కూడా దొరుకుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనకి లేడీస్ వేర్ అయితే ఉంటుంది. లేడీస్ కి సంబంధించిన శారీస్, డ్రెస్సెస్, నైట్ వేర్, ఇంకా కిడ్స్ వేర్, ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఉంటాయండి. సెకండ్ ఫ్లోర్ లో అయితే మనకి మెన్స్ వేర్, ఇంకా ఇట్లా సూట్ కేసెస్, ఇంకా ట్రాలీ బ్యాగ్స్ అయితే ఉంటాయండి. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ. మా డాడీ, మా తమ్ముడు అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసారు. మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నామండి. బేకరీ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్తే మనకి మీడియా సెంటర్ అనేది వస్తుందండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్తే మనకి డైరెక్ట్ గా మనమైతే బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి గణేష్ స్టాచ్యూ కూడా వస్తుందండి. గణేష్ స్టాచ్యూ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనము స్టార్టింగ్ గణేష్ టెంపుల్ ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.